యోహాను సువార్త 6వ అధ్యాయము 53 నుండి 57 వచనాలు మనం చదువుకున్నట్లయితే అందులో క్రీస్తు యొక్క శరీరము, క్రీస్తు యొక్క రక్తము గురించి వ్రాయబడి ఉంటుంది. మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కాని మీలో మీరు జీవము గలవారు కారు. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు తన శిష్యులతో పలుకుతున్నటువంటి మాటలు మనం వింటూ ఉన్నాం. అయితే ఈ దినాన్న ఈ మాటలు మనతో కూడా సూటిగా మాట్లాడుతున్నాయని మనం విశ్వసించవలసినటువంటి వారమై ఉన్నాం. ఇక్కడ ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు క్లియర్ గా ఆ స్టేట్మెంట్ లో తెలియచేసినటువంటి విషయం ఏంటంటే, నేను జీవించేటటువంటి జీవితము జీవము గల తండ్రి నన్ను పంపెను కనుక ఆయన ప్రకారముగా నేను జీవిస్తున్నాను కనుక మీరు నన్ను తిని త్రాగితే మీరు కూడా నా మూలముగా జీవిస్తారు అని వ్రాయబడినటువంటి విషయాన్ని మనం చూస్తాం. తండ్రి మూలముగా నేను జీవించుచున్నట్టే మీరు కూడా నన్ను తిని త్రాగువాడు నా మూలముగా జీవించును. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఎఫెసీ సంఘానికి వ్రాసినటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 28వ వచనంలో ఉన్నటువంటి ఆ యొక్క మాటలను మనం చూసినట్లయితే, తండ్రి అయినటువంటి దేవుడు తన సంఘమును తన స్వరక్తమిచ్చి కొన్నటువంటి విషయాన్ని మనం చూస్తాం. అంటే సంఘము అంటే మనందరము కూడా దేవుని యొక్క సంఘము, అంటే బాడీ ఆఫ్ క్రైస్ట్ అనేటటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఒక రీతిగా మనం ఆలోచించినట్లయితే సంఘం అంటే అన్ని డినామినేషన్స్ నుంచి దేవుని కొరకు జీవించేటటువంటి వారిని, ప్రత్యేకంగా ఆయన కొరకు జీవించేటటువంటి వారు తమ్మును తాము సిద్ధపరచుకొని ఆ సంఘముగా ఎత్తబడేదాన్ని సంఘం అంటాం. మనందరం ఇలా కలిపి కొన్ని కుటుంబాలు కూడుకునేదాన్ని, దీన్ని సహవాసం అనేటటువంటి విషయం మనందరికీ తెలిసినటువంటిదే. అయితే ప్రభు సంఘాన్ని తన సొంత రక్తం ఇచ్చి ఆయన కొన్నాడనమాట. అంటే బ్లడ్ బాట్ చర్చ్, అంటే ఆయన శరీరము, ఆయన సంఘము, బాడీ ఆఫ్ క్రైస్ట్ అనేటటువంటి విషయాన్ని మనము ఆలోచించాలి. ప్రభువు ఆయన రక్తము ఎటువంటిదంటే ఆయన సేక్రెడ్ బ్లడ్, లేకపోతే ప్రెషియస్ బ్లడ్ అనేటటువంటి విషయం మనకు తెలిసిందే. ఎందుకంటే మనందరం కూడా బయలాజికల్ గా ఫాదర్ మదర్ కి మనం జన్మించినటువంటి వాళ్ళం, కానీ ప్రభు కన్య అయినటువంటి మరియ గర్భాన్న పుట్టారు అంటే ఆయన వర్జిన్ బర్త్ అనేటటువంటి విషయం మనందరికీ తెలుసు. పురుషుని ప్రమేయం లేకుండా పరిశుద్ధాత్మని శక్తి వలన ఆయన జన్మించారు కనుక ఆయన రక్తంలో ఏ విధమైనటువంటి లోపము లేనిది, అంటే అది ఒక సేక్రెడ్ బ్లడ్ గా మనం చూడగలం. మనలో ఉన్నటువంటి రక్తములో అనేకమైనటువంటి దోషాలు, అనేకమైనటువంటి వ్యాధులు ఉంటాయి, కానీ క్రీస్తు యొక్క రక్తము నిర్దోషమైనది, నిష్కళంకమైనది. ఎందుకంటే అది తండ్రి మూలముగా, జీవించుచున్న తండ్రి మూలముగా ఆయన జీవించారు కనుక ఆయన రక్తము, దేవుని యొక్క రక్తము ఆయనలో ప్రవహించింది కనుక, వర్జిన్ భర్త కనుక ఆయనకి ఏ విధమైనటువంటి, అది ఒక సీక్రెట్ బ్లడ్ గా మనము దాన్ని పరిగణిస్తాం. రెండవదిగా మనము చూసినట్లయితే క్రీస్తు యొక్క రక్తము షెడ్ బ్లడ్, అంటే క్రీస్తు రక్తాన్ని సిలువ మీద ఆయన మానవాళి యొక్క పాపము నిమిత్తము ఆయన చిందించినటువంటి రక్తం అనేటటువంటి విషయం మన అందరికీ తెలుసు. అయితే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు లివింగ్ సబ్స్టిట్యూట్ గా ఆయన చనిపోయినటువంటి విషయాన్ని మనం చూస్తాం. మానవాళికి ప్రతిగా ఆయన చనిపోయినటువంటి విషయాన్ని మనం చూస్తాం. అయితే ఆయన బ్లడ్ సేవింగ్ బ్లడ్ గా మనం చూస్తాం. అయితే ఈ విషయాన్ని మనం ఆలోచించినట్లయితే పాత నిబంధన కాలంలో తండ్రి అయినటువంటి యెహోవా తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులకు, ప్రజలందరికీ తెలియచేసింది ఏంటంటే లైఫ్ ఈస్ ఇన్ ద బ్లడ్, అంటే రక్తమే ప్రాణానికి ఆధారము అనేటటువంటి విషయాన్ని ఆయన తెలియచేశారు. అయితే ఆది కాండం ఒక్కసారి మనం తెరిచినట్లయితే 9వ అధ్యాయము 4వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. రక్తమే దాని ప్రాణము, రక్తమే దాని ప్రాణము కనుక రక్తాన్ని తినకూడదని మానవునికి దేవుడు ఆజ్ఞాపించినటువంటి విషయాన్ని మనం చూస్తాం. కనుక ఈ రక్తము యొక్క ప్రాముఖ్యత ఎంత ఉంది కనుక సంఘాల్లో నుంచి బ్లడ్ మెసేజ్ చెప్పకుండా
సాతాను దొంగిలుతున్నటువంటి విషయాన్ని మనం చూస్తాం. సర్వసాధారణంగా సంఘాల్లో అనేకమైనటువంటి గ్రేస్ టీచింగ్స్ ఉంటాయి, హీలింగ్ టీచింగ్స్ ఉంటాయి, ఫెయిత్ టీచింగ్స్ ఉంటాయి. కానీ యేసు యొక్క రక్తము గురించి ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని చెప్పడానికి సేవకులు ఇష్టపడరు, ప్రజలు వినడానికి అంత ఇష్టపడలేనటువంటి పరిస్థితులు మనం చూస్తాం. ఎందుకంటే సాతానుకు తెలుసు యేసు యొక్క రక్తంలో గొప్ప శక్తి ఉంది గనక ఆ శక్తి కలిగినటువంటి వాక్యము వెల్లడిపరచడానికి సేవకులను కూడా కొన్ని సందర్భాలలో ఈ యొక్క బ్లడ్ మెసేజ్ చెప్పకుండా అంతరాయం సాతాను కలిగిస్తూ ఉన్నాడన్న విషయాన్ని మనము కనుగొనవలసిన వారమై ఉన్నాం. అయితే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఈ యోహాను సువార్త 6వ అధ్యాయంలో 51 నుండి మనం చదివినట్లయితే ఆ చివరి వరకు వెళ్ళినట్లయితే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు తన శిష్యులు 70 మందితోనూ 12 మంది శిష్యులతోనూ కూర్చుని ఆయన నా శరీరమును మీరు తీసుకోండి, నా రక్తాన్ని నేను చిందించిన నా రక్తాన్ని మీరు తీసుకోండి అని చెప్పినప్పుడు శిష్యులు అక్కడ కన్ఫ్యూజ్ అయినటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఆ క్రింద వచనాలకు వెళ్ళేసరికి అందరూ ఆయనను విడిచి వెళ్ళిపోయిరి అన్న విషయం మనము అక్కడ గమనిస్తాం. అంటే నా శరీరాన్ని తినండి, నా రక్తాన్ని తాకండి అని ప్రభు చెప్పినటువంటి మాట విని వారు అఫెండ్ అయిపోయి వారు అభ్యంతర పడిపోయి ప్రభువును విడిచి వెళ్ళినటువంటి విషయాన్ని మనం చూస్తాం. అప్పుడు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు తన శిష్యుల యొద్దకు వచ్చి అందరూ నన్ను విడిచి వెళ్ళిపోయారు, మీరు కూడా నన్ను విడిచి వెళ్ళిపోవాలని ఉన్నారా అని అడిగినప్పుడు వారు ఆయనకి ప్రత్యుత్తరం ఇచ్చారు. ఏమనంటే నువ్వు నిత్య జీవపు మాటలు కలిగినటువంటి వాడవు, నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్ళగలము అని చెప్పినటువంటి విషయాన్ని మనం చూస్తాం. అయితే మన అందరికీ అర్థం కానటువంటి విషయం ఏంటంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అక్కడ లిటరల్ గా తన యొక్క శరీరం గురించి, తన యొక్క రక్తము గురించి, ఆ ఫిజికల్ బాడీ ఆ రక్తాన్ని ఆయన త్రాగమని తినమని చెప్పలేదు. ఆయన స్పిరిచువల్ గా చెప్పినటువంటి విషయాన్ని, ఆయన స్పిరిచువల్ లాంగ్వేజ్ వాడినటువంటి విషయాన్ని వారు గ్రహించలేదన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఏమనుకున్నారంటే ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని తీసుకోమన్నారని వాళ్ళు ఫిజికల్ ఫామ్ లో వాళ్ళు ఆలోచించారు. కానీ ప్రభు అక్కడ స్పిరిచువల్ లాంగ్వేజ్ ని వాడినటువంటి విషయాన్ని మనం చూస్తాం. అంటే సింబాలిక్ గా ఆయన వాడినటువంటి విషయాన్ని మనం చూస్తాం. ప్రభువుని విడిచి వెళ్ళిపోయారంటే వాళ్ళకి ఏం తెలుసు అంటే అప్పటి వరకు పాత నిబంధన ఆ ధర్మశాస్త్రం ఏమి ప్రకటించిందో అది మాత్రమే తెలుసు. ఎందుకంటే మనం ఇప్పుడు చదువుకున్నటువంటి ఆ యొక్క అంశాలన్నిట్లో మనకేం కనబడతా ఉంటుందంట, రక్తమే ప్రాణమునకు ఆధారము అనేటటువంటి విషయం మనం చూస్తాం. అయితే పాత నిబంధన కాలంలో తండ్రి అయినటువంటి యెహోవా మీరు జంతువుల యొక్క రక్తమును లేకపోతే రక్తమును మీరు తినకూడదు అనేటటువంటి ఆజ్ఞను వారు అది మాత్రమే వారు నేర్చుకున్నారు. కనుక ఈ రక్తాన్ని త్రాగడం ఏంటి, ఈ శరీరాన్ని తినడం ఏంటి అని చెప్పి వాళ్ళు అభ్యంతరపడి ప్రభువును బహుశా విడిచి వెళ్ళిపోయి ఉండొచ్చు. అయితే ప్రభువు ఏమని చెప్పారంటే అది సింబాలిక్ గా నా శరీరాన్ని తినండి, నా రక్తాన్ని త్రాగండి అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే తండ్రి మూలముగా నేను ఎలాగ జీవిస్తున్నానో, జీవము గల తండ్రి మూలముగా నేను ఎలాగా జీవిస్తూ ఉన్నానో నన్ను తినుట ద్వారా, నన్ను త్రాగుట ద్వారా మీరును కూడా జీవిస్తారు అని ఆయన చెప్పినటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించవలసిన వారమై ఉన్నాం. అయితే యోహాను సువార్త 6వ అధ్యాయం 61వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన శిష్యులు కూడా దీని వలన మీరు అభ్యంతరపడుచున్నారా, అంటే నేను ఈ మాటలు చెప్పినందుకు మీరు అభ్యంతరపడుచున్నారా. అంటే చాలా మంది మనలో క్రైస్తవులు ఏం చేస్తారంటే సేవింగ్ బ్లడ్ అంటే రక్తము రక్షించగలదంటే నమ్ముతారు, షెడ్ బ్లడ్ అంటే రక్తము చిందించబడింది అన్నటువంటి విషయాన్ని నమ్ముతారు. కానీ మూడవదిగా ఉన్నటువంటి షేర్డ్ బ్లడ్ అంటే రక్తము షేర్ చేయబడింది, పంచబడింది, అది పాలు పంపులు కలిగినటువంటి రక్తం అనేటటువంటి విషయాన్ని మాత్రం అనేక మంది నమ్మలేనటువంటి వారుగా జీవిస్తున్నటువంటి రోజుల్లో మనం ఉన్నాం. ఎందుకంటే ఒక మనిషి అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కూడా హ్యూమన్ ఫామ్ అంటే మానవ రూపంలో ఉన్నారు. కనుక సర్వసాధారణంగా మనం ఆలోచించినట్లయితే ఎత్తు లేకపోతే హైట్ వెయిట్ ని బట్టి మెన్ ఉమెన్ కి కొంచెం బ్లడ్ వేరీ అవుతూ ఉంటది. 5 నుంచి 6 లీటర్లు మాత్రమే ఒక మనిషిలో అది ప్రవహిస్తూ ఉంటది. అయితే వీళ్ళందరూ ఏమనుకున్నారంటే ఈ రక్తం తినమంటే సమస్త మానవాళికి ఈ రక్తం ఎలాగ సరిపోతుంది అని కూడా వాళ్ళు అంచనాలు వేసుకుని ఆలోచించినటువంటి విషయాన్ని మనం చూస్తాం. మన శరీరానికి రక్తం
రక్తము ఎంత ప్రాముఖ్యమో మన ఆత్మకు యేసుక్రీస్తు అంత ప్రాముఖ్యము. యేసుక్రీస్తు అంటే ఆయన యొక్క మాటలు మన ఆత్మకు అంత ప్రాముఖ్యమై ఉన్నాయి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. రక్తము గురించి మనము ఆలోచించినట్లయితే పాల్ బ్రాన్ అనేటటువంటి ఒక డాక్టర్ ఇన్ హిజ్ ఇమేజ్ అనేటటువంటి పుస్తకాన్ని రాశారు. ఆయన రాసినటువంటి ఆ పుస్తకంలో ఒక మనిషి యొక్క జీవిత విధానంలో బ్లడ్ ఏ రకంగా ఫ్లో అవుతుంది అన్న విషయాన్ని ఆయన విశదీకరించారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చోట ఎక్కడైనా ఒక పెద్ద పైప్ లైన్ ఉందనుకోండి, అది కంట్రీ అంతా కూడా దాని యొక్క ఫ్లో జరుగుతూ ఉందనుకోండి, అలాగే ఒక మానవుని యొక్క శరీరంలో కూడా రక్తము కంటిన్యూస్ గా ఫ్లో అవుతూ ఉంటది అన్న విషయాన్ని ఆయన తెలియజేశారు. అయితే ఆ రక్తము కంటిన్యూస్ గా ప్రతి ఆర్గన్ కి ఫ్లో అవుతుంది అన్న విషయం మనందరికీ తెలుసు. అయితే అందులో కొన్ని ఎర్ర కణాలు రెడ్ సెల్స్ అనేవి ఉంటాయి. ఆ రెడ్ సెల్స్ అనేవి మనిషికి కావలసినటువంటి ఆక్సిజన్, పొటాషియము, మెగ్నీషియము, కాల్షియము ఇవన్నీ మనిషికి హెల్ప్ఫుల్ గా ఉండే అన్ని క్యారీ చేస్తూ ఆ బ్లడ్ లో అవి వెళ్తూ ఉంటాయి. అలాగే మనందరి జీవితాల్లో కూడా మనకు అనేకమైనవి కావలసి ఉన్నాయి లోకంలో. ఆ కావలసినవన్నీ దేవుడు మన రక్తంలో క్రీస్తు యొక్క రక్తం మనం తీసుకుంట ద్వారా ఆయన మనకు అనుగ్రహించారన్న విషయాన్ని మనం గమనించవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే పేతురు మనకు కావలసినవి సమస్తమైనవి ఆయన దైవ కృప వలన అనుగ్రహించారన్న విషయం మనకు కనబడుతూ ఉంటది. 2 పేతురు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో మనకి కనబడుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో బీపీ చూస్తారు కదా. బీపీ చూసినప్పుడు అక్కడ కప్ కట్టినప్పుడు మన శరీరం ఏమవుతుందంటే అక్కడ బ్లడ్ ని స్టాప్ అవుతుంది అన్న విషయం మనం గమనించాలి. అందుకే పంప్ చేసినప్పుడు మన తిమ్మిరి ఎక్కడమో లేకపోతే భయంకరమైనటువంటి అలా బ్లాక్ అయినట్టు మనకు కనబడుతూ ఉంటది. సివియర్ పెయిన్ వచ్చినట్టు మనకు అనిపిస్తుంది. ఎప్పుడైతే ఆ యొక్క ఆ ఎయిర్ తీసేసారో వెంటనే మామూలుగా ఆ బాడీలో బ్లడ్ ఫ్లో అవుతూ ఉంటది. అంటే బ్లడ్ ఎప్పుడైతే అక్కడ స్టాప్ చేశారో మనకు తెలియని డిస్కంఫర్ట్ అనేది మనకు కలుగుతూ ఉంటది. ఎప్పుడైతే బ్లడ్ కంప్లీట్ గా అది కాన్స్టెంట్ గా ఫ్లో అవుతూ ఉంటుందో మనిషి కూడా బాగానే ఉంటాడు అన్న విషయాన్ని మనం చూస్తాం. అలాగే దేవుని యొక్క రక్తాన్ని కాన్స్టెంట్ గా మన జీవితాల్లో ప్రతి నెలకోసారో కొంతమంది వారానికి తీసుకుంటారు. ఏది ఏమైనా సరే ఎప్పటికప్పుడు దేవుని యొక్క రక్తాన్ని మన శరీరంలోనికి మనం తీసుకున్నట్లయితే మనం జీవించే వారిగా మార్చబడతామన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అనేకమైనటువంటి సందర్భాల్లో అనేకమైనటువంటి వైరసెస్ వస్తుంది. కొంచెం బ్యాక్టీరియా మనకి ఇన్ఫెక్షన్స్ అనేటటువంటివి మన జీవితంలో వచ్చినప్పుడు వైట్ బ్లడ్ సెల్స్ కూడా మన రక్తంలో ఉండనే ఉన్నాయి. వాటికి అటాచ్ అయ్యి ఏముంటాయంటే యాంటీబాడీస్ అటాచ్ అయ్యి ఉంటాయి. కనుక ఎప్పుడైనా మనకు వైరస్లు గాని బ్యాక్టీరియా గాని అంటుకున్నప్పుడు ఈ యొక్క వైట్ సెల్స్ వెళ్ళి ఏం చెప్తాయంటే లింఫ్ గ్లాండ్స్ దగ్గరికి వెళ్ళి ఒక ఎనిమి వచ్చాడు వాడిని శత్రువుని జయించాలి అని చెప్పినప్పుడు ఇవన్నీ ఫైట్ చేసి వాటిని జయించడానికి ఎలాగా ఉపయోగపడతాయో అలాగే ప్రభు అయినటువంటి మన బ్లడ్ లో ఉండేటటువంటి ఆ యొక్క దోషాలని, మన పాపాలని, మన యొక్క రోగాలని, మన యొక్క టాక్సిక్ థింకింగ్ ని, లేకపోతే మనలో ఉన్నటువంటి సమస్త విధములైనటువంటి ఇంప్యూర్ థాట్స్ ఉంటాయి, వాటన్నిటిని బయటకు పంపించాలంటే క్రీస్తు యొక్క రక్తము ఎప్పుడైతే మనలో ప్రవహిస్తూ ఉందో, ప్రభు యొక్క శరీరమును ప్రభు యొక్క రక్తమును కమ్యూనియన్ ద్వారా మనం తీసుకుంటామో అవి శత్రు మనకు రాబోయేటటువంటి ప్రతి పరిస్థితిని కూడా ఈ యాంటీబాడీస్ ఉండడం వల్ల మనం ఎలాగ వ్యాధి నిరోధక శక్తి కలిగి వాటిని జయించగలమో అలాగే లోకంలోంచి వచ్చేటటువంటి శత్రువును మనం జయించాలంటే మనలో క్రీస్తు యొక్క రక్తము తప్పక ప్రవహింపవలసి ఉన్నదన్న విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకము చేసుకొనవలసినటువంటి వారమై ఉన్నాం. అందుకే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తన సంఘానికి తెలియచేసినటువంటి విషయం ఏంటంటే మీరు నా శరీరమును నా రక్తమును తీసుకొని పోతే మీకు జీవము లేదు అన్న విషయం. మీరు జీవము కలవారు కారు, మీరు నన్ను తీసుకుంట ద్వారా మీరు జీవించుచున్నారు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉందన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. అయితే ప్రభు యొక్క
శరీరమును, ప్రభు యొక్క రక్తాన్ని మనం తీసుకునేటప్పుడు మన జీవితాల్ని మనం ఒక్కసారి పరిశీలన చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. ఏ ఏ ఏరియాస్లో మనం పొరపడ్డామో, మనము తడబడ్డామో, లేకపోతే దేవునికి విరోధముగా జీవించమో, దేవునికి విరోధముగా మాట్లాడమో, వాటన్నిటినీ దేవుని సన్నిధిలో మనము వాటిని ఒప్పుకొని డివైన్ ఎక్స్చేంజ్ అని మనందరికీ తెలుసు. అంటే మన పాపాలని, మన దోషాలన్నిటినీ దేవుని దగ్గర మనం ఎప్పుడైతే సమర్పించుకుంటామో ఆయన మనకిచ్చిన నూతన జీవాన్ని తీసుకొని మనం ఆరోగ్యకరంగా మన జీవిత దినాలన్నీ గడుపుకోవడానికి ఆ పరిశుద్ధాత్మను మనందరికీ తన కృపను అనుగ్రహించును గాక. ఆమేన్.